మర్చిపోండి, ఇక వాళ్ళ గురించి మర్చిపోండి. అంకుల్, మీకు నచ్చినా నచ్చకపోయినా ఆకర్ష్ అంటే నాకు ఇష్టం. తన కోసం, తన వాళ్ళ కోసం నేను ప్రాణాలు ఇవ్వటానికైనా ప్రాణాలు తీయటానికైనా రెడీ. అంకుల్, నేను లైఫ్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. తీసుకుంటే ఎలా ఉంటుందో చూడాలని నాకు ఉంది. వాళ్ళు గంట టైం ఇచ్చారుగా, ఈ గంటలో వాళ్ళకి దిమ్మ తిరిగే బొమ్మ చూపించకపోతేనే డౌటే లేదు అంకుల్. ఏంటి బాబా ఇక్కడికి రమ్మన్నావు? వాడు ఎవడో ఫోన్ చేస్తే పిరికి పొందేలా భయపడి మన మకం మార్చాలా? ఇది భయపడ్డం కాదు, జాగ్రత్త పడ్డం. మగ పెళ్లి వారు వెళ్ళిపోయారు కాబట్టి ఈ విడిదిలో మనం ఉంటామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. మరి అక్కడ ఆడాల సంగతి ఏంటి? వాళ్ళ ఆడవాళ్ళ జోలికి వచ్చే వాళ్ళైతే మొదటిసారి నిశ్చితార్థం అయ్యాక అంకుల్ మీద అటాక్ చేయరు, పెళ్ళి అయ్యాక ఇప్పుడు ఈ ఫోన్ చేయరు. వార్నింగ్ ఇచ్చి మరీ చంపుతామన్నారంటే ఆ ఇంట్లో అన్ని మూలలు వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇదైతే కొత్త ప్లేస్ కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడానికి ఆలోచిస్తారు. ఒకవేళ కాదు కూడదు అని వస్తే ఎక్కడి నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళడు. అయినా నువ్వు వీడి మాటలు పట్టించుకోవడం బావా, మేమంతా లేమా? వీడొక్కడే ఏం పీకుతాడని? చిన్నప్పుడు స్కూల్లో చదువుకోలేదా? గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు. అంటే ఎక్స్పెక్ట్ చేశా నువ్వు చదువుండవని. అక్కడికి రాని అడ్డగాడిదలు ఎంతమంది ఉన్నా పరిగెత్తే గుర్రానికి, పనికొచ్చే గుర్రానికి సాటి రారని అర్థం.